కేసీఆర్ దళితులను సీఎం చేస్తానని చెప్పి మోసం చేశాడని, కాంగ్రెస్ మాత్రం భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంను చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంచామన్నారు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, మేము 7 నెలల్లోనే ఉద్యోగాల భర్తీ మొదలుపెట్టామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడారు. పేరు కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. రైతులు ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మొద్దు, కేంద్రంలో మోదీ కూడా 2 కోట్ల ఉద్యోగాల పేరుతో జనాలను మోసం చేశారన్నారు. కార్యకర్తలు కూడా ఏదైతే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోలేదో వాళ్ళకి చేంజ్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఇస్తాం. ఇది మోసపూరితమైన పబ్లిసిటీ చేస్తున్నారు. దీనికి మీరు అలవాటు పడవద్దు, వీళ్ళ మాటలు నమ్మొద్దు. ఎవ్రీబడి వాజ్ టేకెన్. ఏదైతే లోన్ ఉన్నదో కట్టలేని వారు ఉన్నారో వారికి తప్పనిసరిగా ఇచ్చిన మాట గతంలోనే మేము ఇచ్చినాం. ఇది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అంటే 70,000 crore ఇచ్చినాం. యావత్ భారతదేశంలో ఇచ్చిన అట్లనే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేస్తాడని మా కార్యకర్తలు కూడా ఎవరికైతే రాలేదో వాళ్ళని తీసుకోవాలి, అప్గ్రేడ్ చేయించాలి. కార్యక్రమం మనది. ఎందుకంటే అవతల వాడు ఏదో ఛాన్స్ దొరికితే అది ప్రెస్ పెడతాడు, టీవీలో చూపిస్తాడు. కాబట్టి we requesting our cadre, let them they can go to the farmers, those who could not get any loan రివీల్ కాలేదో చెక్కులు రాలేదో వాళ్ళకి ఇప్పియాలని కోరుతున్నా.